మనం మెన్షన్ చేస్తున్నట్టుగా ప్యాట్ కమిన్స్ కానివ్వండి, ఇషాన్ మలింగ కానివ్వండి, జాక్ ఎడ్వర్డ్స్ అక్కడ రూల్డ్ అవుట్ అయిపోవడం. మరి ఇటువంటి ప్లేయర్స్ అందరూ కూడా లేనప్పుడు మరి కొత్త ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ ప్లేయర్స్ అని కూడా మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ రావాలి అని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. మరి అటువంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైనా మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ లో కనిపిస్తుందా బౌలింగ్ పరంగా? యాక్చువల్గా ఒక స్పెషల్ చైనామన్ బౌలర్ కూడా మనం చూసాం. ఈజ్ అ ఫెంటాస్టిక్ బౌలర్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. మేబీ ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అవ్వచ్చు. ఆ యంగ్స్టర్స్కి కొత్త టాలెంట్, న్యూ టాలెంట్కి ఆపర్చునిటీ కూడా రావచ్చేమో నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ వి గో బ్యాక్ టు దట్ క్వశ్చన్ అబౌట్ ఇషాన్ కిషన్. మామూలుగా అయితే ఇషాన్ కిషన్ ఇంపాసిబుల్ టు లీడ్ దిస్ పర్టికులర్ సైడ్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ అ వెరీ బిగ్ షూస్ టు ఫిల్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. 4 మ్యాచ్ల్లో మనం 3 మ్యాచ్లు బయట ఆడొస్తున్నాం. సో మేబీ రెండు మ్యాచ్లు కనుక మనం గెలవగలిగితే వీఆర్ డెఫినెట్లీ అనర్త్ ఏ న్యూ క్యాప్టెన్. మేబీ భవిష్యత్తులో ఇట్లా ఒకవేళ అవైలబుల్ కాకపోయినప్పుడు ప్యాట్ కమిన్స్, మేబీ ఇషాన్ కిషన్ మైట్ బి అ ఫ్రంట్ రన్నర్ ఫర్ దట్ రోల్. సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది గ్రాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ కీప్ సెయింగ్ 20 ప్లేయర్స్ మీరు పిక్ చేస్తే ఎవ్రీ ప్లేయర్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు పర్ఫామ్ చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది. నాట్ దట్ ఏదో లాటరీలో వాళ్ళు రాలేదు. ఇక్కడ డొమెస్టిక్లో అవుట్ స్టాండింగ్ పర్ఫామ్ చేసి వచ్చారు కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్.